గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మల్లిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామండి. ఓపెన్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఓపెన్ సర్జరీ మనందరికీ తెలుసు. ఇన్ని రోజులు మనం చేస్తున్నవన్నీ ఓపెన్ సర్జరీస్. మామూలుగా ఓపెన్ చేసి చేస్తాం సర్జరీ. కానీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే ఒక సన్నటి కెమెరా, ఒక స్మాల్ హోల్, ఒక 5 మిల్లీమీటర్ హోల్ నుంచి ఒక సన్నటి కెమెరా లోపలికి వెళ్ళి ఇంకొక చిన్న హోల్లోంచి మెల్లగా సిజర్స్ లోపలికి వెళ్ళి మనకు కావలసిన ఆపరేషన్ సింపుల్గా చేసి బయటకు వచ్చేయడం. అంటే జస్ట్ కీ హోల్ సర్జరీ అంటాం దాన్నే. కీ హోల్ సర్జరీ, ఓకే. దాన్నే ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. ఎండోస్కోపిక్ సర్జరీకి ఇంకో పేరు లాప్రోస్కోపిక్ సర్జరీ ఎప్పుడు అంటాం అంటే కడుపు మీద, అబ్డమెన్ మీద చేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. లాప్రోటమీ అంటే కడుపు ఓపెన్ చేయడం, అంటే అబ్డమెన్ ఓపెన్ చేయడం. లాప్రోస్కోపీ అంటే కడుపు మీద చిన్న 2-3 చిన్న కన్నాలు పెట్టి అందులోంచి సన్నటి కెమెరాలతో సన్నటి సిజర్స్తో లోపలికి వెళ్ళి మనం సర్జరీ చేయడం. దిస్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీని ఎప్పుడు అంటామంటే మనం అది అబ్డమెన్ మీద చేసినప్పుడు, కడుపు మీద చేసినప్పుడు దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఎండోస్కోపిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ ఎప్పుడు అంటామంటే జాయింట్స్లో సన్నటి కెమెరా, సిజర్స్, అవి జాయింట్లో, అంటే షోల్డర్ జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కాదు, నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ మనం ఈ జాయింట్స్లో సర్జరీ చేసేటప్పుడు దాన్ని ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఎండోస్కోపిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ప్లేస్ని బట్టి మారుతుంది పేరు, అంతేగాని చేసేది ఒకటే, ఓకే. సో ఇట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈఎన్టీ కేసు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సైనోసైటిస్ అంటాం. విపరీతంగా సైనోసైటిస్తో కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ వెనకాలంతా చీము పట్టేస్తుంది. ఈ ముక్కు వెనకాల భాగంలో ఈ మ్యాక్సిల్లరీ సైనోసైటిస్ అంటాం, ఫ్రాంటల్ సైనోసైటిస్ అంటాం. విపరీతంగా చీము పట్టేస్తుంది. లోపలన్నీ ఆ చీము పట్టేసి లోపలన్నీ తిత్తుల్లాగా ఫార్మ్ అయిపోతాయి లోపలన్నీ. వాటిని సన్నటి పైపు ద్వారా లోపలికి వెళ్ళి ఫెస్ అంటాం, ఫ్రాక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. అంటే సన్నటి పైప్ ద్వారా లోపలికి వెళ్ళి కెమెరా కూడా అలాగే వెళ్ళి మొత్తం ఆ పస్సు, ఆ చిన్న తిత్తులన్నీ క్లియర్ చేసేస్తారు. దాన్ని ఫెస్ అంటాం. దీన్ని మ్యాక్సిల్లరీ సైనోసైటిస్కి చేసే ఆపరేషన్ ఫెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈఎన్టీ సర్జన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దాని పేరు FESS, ఫెస్, ఫ్రాక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. మామూలుగా ఇంతకుముందు చేసే సర్జరీ కొంచెం బ్లంట్గా ఉండేది, చాలా ఫైన్ ప్రొసీజర్. ఇకపోతే జనరల్ సర్జరీలో మామూలుగా ఎక్కువగా లాప్రోస్కోపీ ప్రిఫర్ చేసేది కోలిసిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ ఆపరేషన్స్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు, గాల్ బ్లాడర్ నిండా స్టోన్స్ వచ్చేసినప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తాం. దాన్నే కోలిసిస్టెక్టమీ అంటాం, గాల్ బ్లాడర్ సర్జరీ అంటాం. అది బెస్ట్ సర్జరీ ఫర్ దాన్ని ఈజీగా లాప్రోస్కోపీతో చేయొచ్చు. అంటే గాల్ బ్లాడర్కి ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఇంత పెద్ద ఘాటు, ఈ కడుపు మీద ఇంత పెద్ద ఘాటు ఉండేది. తర్వాత ఆ ఘాటు వల్ల తర్వాత ఒక్కొక్కసారి పేగు బయటకు రావడం, ఇన్సిషనల్ హెర్నియా అంటారు. ఎక్కడి నుంచి అయితే మనం కోత పెట్టామో దాంట్లోంచి పేగు బయటకు రావడం ఇదంతా జరిగేది. ఇవన్నీ కాంప్లికేషన్స్. ఎప్పుడైతే మనం లాప్రోస్కోపీ ద్వారా కోలిసిస్టెక్టమీ చేస్తున్నామో, గాల్ బ్లాడర్ తీసేస్తున్నాం లాప్రోస్కోపీ ద్వారా. సో లాప్రోస్కోపీలో బెస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే కోలిసిస్టెక్టమీ, గాల్ బ్లాడర్ సర్జరీ. నెంబర్ 2 అపెండిక్స్ చక్కగా సింపుల్గా చేసేయచ్చు లాప్రోస్కోపీ ద్వారా. ఇంకా అంబిలైకల్ హెర్నియా అంటే ఈ బొట్టు చుట్టూ వచ్చే చిన్న హెర్నియాస్, వాటికి, అంటే హెర్నియా అంటే మన పేగు బయటికి రావడం, అంటే కడుపులో ఉండే పేగు బయటికి తన్నుకుని రావడాన్ని దాన్ని హెర్నియా అంటాం, తెలుసు కదా. ఈ హెర్నియా ఆపరేషన్స్ కూడా చక్కగా లాప్రోస్కోపీ ద్వారా చేసేస్తున్నారు. ఇకపోతే బేరియాట్రిక్ సర్జరీ మీరు అందరూ వినే ఉంటారు. బేరియాట్రిక్ సర్జరీ ఏంటంటే బాగా లావు ఉన్నవాళ్ళు, హై షుగర్ ఉన్నవాళ్ళు, ఈ లావు తగ్గడానికి, షుగర్ కంట్రోల్లోకి రావడానికి బేరియాట్రిక్ సర్జరీ, అంటే బరువు తగ్గడానికి ఏం చేస్తారంటే మనకి ఇది కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తారు. ఏమీ లేదు, మనకి కడుపు ఉంటుంది కదా, మన స్టమక్ని చక్కగా ట్యూబ్ లాగా మార్చేస్తారు. అంటే స్టమక్ ఒక తిత్తిలాగా ఉంటుంది కదా, దాన్ని కుట్టేసి సన్నటి పైప్ లాగా చేసేస్తారు. దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. దీనివల్ల వెయిట్ తగ్గిపోతారు,
బాగా బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గిపోతారు, షుగర్ కూడా మంచి కంట్రోల్కి వచ్చేస్తుంది. అంటే అన్కంట్రోల్డ్ షుగర్ అసలు కంట్రోల్ కాకుండా విపరీతమైన బరువు ఉన్న వాళ్ళు ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు, బేరియాట్రిక్ సర్జరీ. ఇది కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తారు. ఇవన్నీ పాసిబిలిటీస్, ఈజీగా అయిపోయే ఆపరేషన్స్. ఇకపోతే గైనకాలజీలో మనం పీసీఓడి అనే ఈ మధ్య ఆడపిల్లలకి ఎక్కువగా, న్యూలీ మ్యారీడ్ పీపుల్కి, అమ్మాయిలకి ఎక్కువగా పీసీఓడి సమస్య వస్తుంది. అంటే ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగలు వచ్చేస్తున్నాయి, పీసీఓడి. అండ్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ 2 ఓవరీస్లో కూడా బోళ్ళని నీటి బుడగలు, తిత్తులు కాదు, బోళ్ళని నీటి బుడగలు వచ్చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రావడం లేదు, అంటే ఓవం రిలీజ్ అవ్వడం లేదు. వాటిని కూడా లాప్రోస్కోపీ ద్వారా ఆ చిన్న నీటి బుడగలన్నిటిని చక్కగా పంక్చర్ చేసేసి, కాల్చేసేసి మళ్ళీ ఓవరీస్ నార్మల్గా చేసేస్తారు. సో పీసీఓడికి మంచి ప్రొసీజర్ లాప్రోస్కోపీ. ఇంకోటి, ఈ రోజుల్లో గర్భసంచి ఆపరేషన్లు, హిస్టెక్టమీ కూడా చక్కగా లాప్రోస్కోపీ ద్వారా అయిపోతుంది. ట్యూబెక్టమీ ఎప్పటి నుంచో లాప్రోస్కోపీ చేస్తున్నారు. సో ఇంకొకటి, ఈ స్పైన్ సర్జరీ, నడుముకి చేసే ఆపరేషన్స్లో ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ కంపల్సరీగా తీసుకోవాలండి. స్పైన్ సర్జరీ అంటే మన వెన్నెముకకి చేసే ఆపరేషన్లు కూడా ఈ మధ్య ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నారు. అంటే ఓపెన్ చేయడం అలాంటిది ఏమి ఉండదు, చక్కగా చిన్నటి కన్న ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడ మనకి ప్రెషర్ ఉందో, ఎక్కడ నుంచి నర్వ్ మీద బాగా ఆ డిస్క్ ఎక్కడైతే నర్వ్ని నొక్కేస్తుందో, మనకి మొత్తం షియాటిక్ పెయిన్ వచ్చేస్తుంది కదా, ఆ డిస్క్ ఎప్పుడైతే నరాన్ని మీద నొక్కేస్తుందో ఆ డిస్క్ పీస్ని మాత్రమే బయటికి తీసుకొచ్చేస్తారు. చక్కగా ఎక్కడైతే ప్రెషర్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ ఏ ప్రెషర్ పాయింట్ దగ్గర ఆ డిస్క్ ఏదైతే శుభ్రంగా నొక్కేస్తుందో నరాన్ని, ఆ డిస్క్ పీస్ని బయటికి తీసుకొచ్చేస్తారు. దెన్ ఇమీడియట్లీ ద సిమ్టమ్స్ విల్ బి రిలీవ్డ్. అంటే వెంటనే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, నొప్పి అది తగ్గిపోతుంది. సో ఈ రోజుల్లో మనకి ఎండోస్కోపీ ద్వారా స్పైన్ సర్జరీ కూడా చాలా కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్నారు. చాలా కంఫర్టబుల్. ఇన్ఫ్యాక్ట్ పొద్దున్న అడ్మిట్ చేసి రాత్రి ఇంటికి పంపించేస్తున్నారు, అంత సింపుల్గా జరిగిపోతుంది. సో ఎండోస్కోపిక్ సర్జరీలో స్పైన్ సర్జరీ కూడా చాలా కంఫర్టబుల్గా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు రెగ్యులర్గా. ఈ మధ్య ఓపెన్ సర్జరీ బదులు ఇదే ఎక్కువ చేయించుకుంటున్నారు. ఇకపోతే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే మనకి ఎక్కడైనా ఇంజురీస్ అయ్యాయి, అంటే మోకాలు ఇంజురీస్, లేకపోతే మనకి ఈ జాయింట్ ఇంజురీస్, షోల్డర్ ఇంజురీ, లేకపోతే మోకాల దగ్గర ఇంజురీస్, ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపీ అంటాం. ఆర్థ్రోస్కోపీ అంటే సేమ్ మళ్ళీ జాయింట్ లోపల చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. అంటే ఏదైనా లిగమెంట్స్, జాయింట్ లోపల లిగమెంట్స్ తెగడం. లిగమెంట్ అంటే ఏంటంటే రెండు బోన్స్ని కలిపే తీగల లాంటివి లిగమెంట్స్. ఇవి కట్ అవ్వడం. అంటే మన ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, మామూలుగా మన రెగ్యులర్ వర్క్లో జరిగే ఇంజురీస్ కానీ తొందరగా ఇమ్మీడియట్గా ఈ లాప్రోస్కోపీ ద్వారా మనం ఈ ఆర్థ్రోస్కోపీ అంటారండి. ఎక్కడెక్కడ ఏ పేర్లు వాడతారు అనేది డిఫరెంట్, కానీ ప్రొసీజర్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు మీద చేస్తే ఇదే కీహోల్ సర్జరీ, స్టమక్ మీద చేస్తే దాన్ని లాప్రోస్కోపీ అంటారు. అదే ఫేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ కేసు చేస్తే ఎండోస్కోపీ అంటారు. అలాగే ఆర్థ్రోస్కోపీ జాయింట్లో కనుక ఒక సన్నటి కెమెరా ద్వారా వెళ్ళి ఒక సన్నటి పైప్ దగ్గర వెళ్ళి మొత్తం ఆ జాయింట్ రిపేర్, అంటే మన తెగిపోయిన లిగమెంట్స్ని రిపేర్ చేయడం, జాయింట్లో తెగిపోయిన లిగమెంట్స్ రిపేర్ చేయడం, కొత్త లిగమెంట్ని వేయడం. అంటే మన బాడీలోంచే ఇంకో చోట నుంచి లిగమెంట్ ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ లిగమెంట్ తీసి లోపల ఈ తెగిపోయిన లిగమెంట్ని రిపేర్ చేయడం. ఇవన్నీ కూడా ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ అంటాం. ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్లోకి వెళ్ళి చూడటం, అంటే నీ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్, మెయిన్లీ ఈ 2 జాయింట్స్ ఎక్కువ. సో జాయింట్స్ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇది కూడా లాప్రోస్కోపీ, అంటే ఇది కూడా ఎండోస్కోపీ. సో బేసిక్గా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా చేసేది. సో ఓపెన్ సర్జరీ ప్లేస్లో ఈ మధ్య ఎండోస్కోపిక్ సర్జరీ అనేది చాలా 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 కామన్ అయిపోయింది. అందుకని మీరు ఏ ఆపరేషన్, కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఆపరేషన్ ఉంది, దానికి కూడా నేను విన్నాను లాప్రోస్కోపిక్ సర్జరీ అని, ఎండోస్కోపిక్ సర్జరీ అని. కానీ అలాంటివి ఓపెన్ సర్జరీయే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఓపెన్ సర్జరీయే బెటర్. కొన్నిటికి ఓపెన్ సర్జరీ మాత్రమే చేస్తారు. కొన్నిటికి చక్కగా మనం ఎండోస్కోపిక్ సర్జరీ, అదే ఎండోస్కోపీ
దాన్నే ల్యాప్రోస్కోపీ, దాన్నే ఆర్థ్రోస్కోపీ. చేసే ప్లేస్ని బట్టి ఎండోస్కోపీ అనేది ఎక్కడైనా వాడచ్చు, ఎండోస్కోపీ అనే పదం ఎక్కడైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీలో లోపల సన్నటి పైపు లోపలికేసి అప్పర్ జిఏ ఎండోస్కోపీ అంటున్నారు. అంటే సన్నటి పైపును లోపలికి పంపించి మొత్తం ఇంటెస్టిన్స్ అన్ని చూస్తున్నారు. దాన్ని అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అంటారు. అలాగే కింద నుంచి అంటే యానస్ ద్వారా ఒక ట్యూబ్ లోపలికి పంపించి దాన్ని కొలనోస్కోపీ అంటున్నారు. కొలనోస్కోపీ మొత్తం యానస్ నుంచి లోపలికి వెళ్ళి పెద్ద పేగులు అవన్నీ చెక్ చేస్తున్నారు. దీన్ని కొలనోస్కోపీ అంటారు. సో ఈ స్కోపీ అనే పదం, ఎక్కడ స్కోపీ అనే పదం వచ్చిందో అక్కడ కెమెరా వాడి సన్నటి పైప్ ద్వారా లోపలికి వెళ్తాం. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఇది ఓపెన్ సర్జరీ బెటరా లేకపోతే ల్యాప్రోస్కోపీ అంటే ఎండోస్కోపిక్ సర్జరీ బెటరా, ఓపెన్ సర్జరీ బెటరా, ఎండోస్కోపిక్ సర్జరీ బెటరా అనేది మెల్లగా మీరే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎంత వీలైనప్పుడు మాత్రం తప్పకుండా ఎండోస్కోపిక్ ప్రొసీజర్కే, అదే ఎండోస్కోపీ, ల్యాప్రోస్కోపీ, ఆర్థ్రోస్కోపీ అన్నీ ఒకటే, కానీ ప్లేసులు మారుతాయి అంతే. ఎండోస్కోపీ మొత్తం సింపుల్గా చెప్పాలంటే యూ కెన్ కాల్ ఇట్ ఎండోస్కోపిక్ సర్జరీ అనొచ్చు. దాన్నే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఒక ఓవేరియన్ సిస్ట్ అంటే ఒక పేషెంట్, ఒక లేడీ ఎప్పటి నుంచో ఆవిడికి ఓవరీలో ఒక కంతి ఉంది, ఓవరీ దగ్గర ఒక కంతి ఉంది. ఆ ఓవరీ అనే కంతి సడన్గా ట్విస్ట్ అయిపోయింది. దాన్ని ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ అంటారు. విపరీతమైన నొప్పి. అది బెస్ట్ డన్ బై ల్యాప్రోస్కోప్. చక్కగా ల్యాప్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ కంతిని మాత్రమే తీసుకొచ్చేస్తారు బయటికి. సో ల్యాప్రోస్కోపీ ద్వారా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంకొకటి, ఒక్కొక్కసారి డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటారు. ఒక్కొక్కసారి ఎన్ని టెస్టులు చేసినా సరే, ఎన్ని స్కానింగ్లు చేసినా, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినా మనకి ప్రాబ్లం ఏంటో అనేది అర్థం కాదు. పూర్తిగా 100% ప్రాబ్లం అర్థం కానప్పుడు కూడా పూర్తి మత్తిచ్చి లోపలికి ఈ ల్యాప్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి చెక్ చేస్తారు మొత్తం. అంటే కడుపు, పేగులు అన్ని, లివరు, గాల్ బ్లాడరు అన్నీ చెక్ చేస్తారు. దీన్ని డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటారు. దీని ద్వారా కూడా మనం ఒక డయాగ్నోసిస్కి రావచ్చు. డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ టైంలో అంటే అబ్డమెన్లో చేస్తారు. డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అనేది అబ్డమెన్లో చేస్తారు, మన కడుపు భాగంలో. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది దాన్ని ఒకవేళ స్పాట్అవుట్ చేస్తే ప్రాబ్లం అక్కడికక్కడ మనం ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేసేయచ్చు. దాని ద్వారానే ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చేసేయచ్చు. సో ఏ సర్జరీ ఎటువంటి బాడీలో ఎక్కడైనా సరే ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ అనేది చాలా కామన్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద సెంటర్స్ 90% ఆఫ్ ద సెంటర్స్లో మీకు ఎండోస్కోపిక్ సర్జరీ ప్రొసీజర్ ఉంది. స్పైన్ కానీ, ఈఎన్టీ కేసెస్ కానీ, నెక్ అంత ఇంపార్టెంట్ కాదు. ఈ అబ్డమెన్, ఈ మొత్తం కడుపు అబ్డమెన్ భాగంలో కానీ, లేకపోతే యూరాలజీ సిస్టోస్కోపీ అంటాం. అంటే యూరాలజీ ప్రొసీజర్స్ని సిస్టోస్కోపీ అంటాం. అలాగే PCNL అంటాం, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ. యూరాలజీలో సిస్టోస్కోపీ అంటే మూత్రనాళం ద్వారా లోపలికి వెళ్ళి ఒక సన్నటి కెమెరా ద్వారా మూత్రనాళం ద్వారా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేయడం, దాన్ని సిస్టోస్కోపీ అంటాం. సిస్టోస్కోపీ అంటే గాల్ బ్లాడర్ అవన్నీ చూడటం అనమాట. సిస్టో అంటే గాల్ బ్లాడర్. సో గాల్ బ్లాడర్ అంటే మూత్రనాళం ద్వారా లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేయడం, స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి అవన్నీ. సో URSL అంటే స్టోన్స్ తీసేసే పద్ధతి. అన్నీ కూడా ఎండోస్కోపిక్ ప్రొసీజర్. దీన్ని సిస్టోస్కోపీ ద్వారా చేస్తారు. అలాగే పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ, ఇలా చిన్న అన్నీ కూడా ఎండోస్కోపిక్ పద్ధతులే. అంటే ఇప్పుడు యూరాలజీ అంటే మొత్తం కిడ్నీ స్టోన్స్ ఇవన్నీ కూడా సన్నటి కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి చేసేవి సిస్టోస్కోపీ అంటాం. తర్వాత URSL అనే ఒక ప్రొసీజర్ ఉంది. అన్నీ కూడా స్టోన్స్ కేవలం సన్నటి పైప్ ద్వారా వెళ్ళేది, సన్నది కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి చేసే సర్జరీసే ఎక్కువ. యూరాలజీలో ఓపెన్ సర్జరీస్ అసలు లేవు. అంటే మూత్ర సంబంధమైన వ్యాధులు, ఈ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్, ఈ
యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఇవన్నీ కూడా సన్నటి పైప్ ద్వారా లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేసి తీసుకొచ్చేయడం, అలా పట్టుకుని బయటకు తీసుకొచ్చేయడం. యూఆర్ఎస్ఎల్ అంటే పట్టుకుని బయటకు తీసుకొచ్చేస్తారు. దీస్ ఆర్ ద ప్రొసీజర్స్. సో 90% ప్రొసీజర్స్లో మనం కీ హోల్ సర్జరీయే చేస్తున్నాం. ఈవెన్ ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్లో కూడా చాలా వరకు కీహోల్ సర్జరీతోనే అయిపోతున్నాయండి. ఓపెన్ సర్జరీస్ అనేవి బాగా తగ్గాయి. సో 10 కేసుల్లో దగ్గర 7 కేసులు మీకు ఓపెన్ సర్జరీస్ తగ్గిపోయి కీహోల్ సర్జరీస్ వచ్చేసాయి. ఓన్లీ 3 కేసులే ఓపెన్ సర్జరీస్ ఉంటున్నాయి. దేనికి ఓపెన్ సర్జరీ చేయాలి, దేనికి కీహోల్ సర్జరీ చేయాలి అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి, మీకు ఏ సర్జరీకి అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో మీరు ఆయన అడిగి తెలుసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ ఒపీనియన్ కూడా ఇట్ ఈస్ బెటర్ యూ టేక్. సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఆల్వేస్ మీరు ఏదైనా సర్జరీకి వెళ్తున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బెటర్. ఇంకొకటి, సాధ్యమైనంత ఎమర్జెన్సీలో సెకండ్ ఒపీనియన్ కుదరకపోవచ్చు, బట్ రెగ్యులర్ సర్జరీస్కి మాత్రం సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సో వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ సర్జరీ కంటే ఈ రోజుల్లో మనకి ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్, ఆర్థ్రోస్కోపిక్ ప్లేస్ని బట్టి మారుతుంది అంతే. సో ఈ సర్జరీస్ 100% మనకి గ్రేట్ బెనిఫిట్ ఇస్తాయి. ఇంకోటి, మీరు ఎక్కువ రోజులు హాస్పిటలైజ్లో ఉండక్కర్లేదు. యూజువల్ 2వ రోజో 3వ రోజో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. అండ్ మీరు తొందరగా వర్క్కి వెళ్ళిపోగలుగుతారు. ఈ ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ, ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల మీరు తొందరగా యూ కెన్ రిస్టోర్ యువర్ వర్క్. మీ వర్క్కి తొందరగా వెళ్ళిపోగలుగుతారు. ఎక్కువ కాలం రెస్ట్ అవసరం లేదు. దట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. కొద్దిగా మీరు ఏ సర్జరీ అయినా చేయించుకునే ముందు దీనికి ఏదైనా ఎండోస్కోపిక్ సర్జరీ ఉందా, దీనికి కీహోల్ సర్జరీ ఉందా అని కనుక్కుని చేయించుకోవడం బెటర్. ఉందంటే చేయించుకోవచ్చు, లేదంటే దీనికి కీహోల్ సర్జరీ లేదండి అంటే అప్పుడు ఎలానో ఓపెన్ సర్జరీ తప్పదు. సో ఆల్మోస్ట్ చాలా 90% ఆఫ్ ద ప్రొసీజర్స్లో కీహోల్ సర్జరీస్ వచ్చేసేయండి. కీహోల్ సర్జరీ అంటే ఎండోస్కోపిక్ సర్జరీ. సో దీనివల్ల మీకు చాలా తక్కువ డిస్కంఫర్ట్ ఉంటుంది. తొందరగా మీరు వర్క్కి వెళ్ళిపోవచ్చు. తొందరగా అసలు హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. 2-3 రోజుల్లోనే డిశ్చార్జ్ అయిపోవచ్చు. కొన్నిసార్లు అయితే 24 అవర్స్లోనే డిశ్చార్జ్ అయిపోవచ్చు. దట్ ఈస్